బీఆర్ఎస్ రజతోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సూర్యాపేట జిల్లా మొత్తం సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా రైతులు ఎడ్లబండపై సభకు పయనమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, రజతోత్సవానికి సూర్యాపేట జిల్లా రైతులు ఎడ్లబండ్లపై పయనం కావడానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కూడా బొడ్రాయి పండుగ జరుగుతున్నట్టుగా తమ ఇంట్లో వేడుక జరుగుతున్నట్టుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వేడుకలకు, వసంతోత్సవాల వేడుకలకు రావడానికి సంసిద్ధమవుతున్నారు. ప్రధానంగా రైతులైతే ఇది ఒక రైతు సభలాగా, రైతుల కోసం జరుపుతున్నటువంటి సభలాగా ప్రతి ఒక్కరూ ప్రాతిథ్యం వహించేలాగా కదులుతా ఉన్నారు. ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఈరోజు ఎడ్ల బండ్ల ద్వారా 5 రోజుల పాటు ప్రయాణం 130 కిలోమీటర్లైనా సరే ఎర్రటెండలు లెక్క చేయకుండా కేసీఆర్ గారి సభకు వెళ్ళాలి, కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలంటూ ఈరోజు బయలుదేరారు. సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఎడ్ల బండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. దండుమైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి రైతుల యొక్క అంకుటిత దీక్షను, వాళ్ళ యొక్క సంకల్పాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తా ఉన్నారు. 130 కిలోమీటర్ల మేర ఎర్ర టెండర్ లో వాళ్ళ యొక్క సంకల్పం అనేది చాలా గొప్పగా ఉందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొనియాడారు. ఈ రోజు 15 కిలోమీటర్ల యాత్ర అనేది పూర్తయింది. ఇక రేపటి నుంచి కూడా ఆ 130 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ చేరుకొని సభలో పాల్గొంటాం, కేసీఆర్ గారి వెంట నడుస్తాం, కేసీఆర్ గారి వెంట మేము ఉంటామంటూ రైతులు ఈరోజు ప్రతినిధులు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రాల్లో కూడా సన్నాహక సమావేశాలు అయితే చాలా పండుగలు జరుగుతూ ఉన్నాయి. క్యాడర్ అంతా కూడా చాలా ఉత్తేజంగా మనకు కనపడుతూ ఉంది, నూతన ఉత్తేజం మనకు కనిపిస్తూ ఉంది. వరంగల్ సభ చరిత్రలు నిలిచిపోయేలాగా, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేలాగా, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలాగా ఉండబోతుండడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్యాపేట జిల్లా నుంచే 1,00,000 మంది ప్రజలు తరలి వెళ్ళడానికి సంసిద్ధమవుతున్నారు. సబ్బండ వర్గాలు కూడా తరలి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీ సభ గురించి చర్చ జరుగుతుంది, కేసీఆర్ గారి ప్రసంగం గురించే చర్చ జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో కనిష్టమైనటువంటి వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్క వర్గం కూడా ఇబ్బంది పడుతూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో రైతులు కూడా ఎక్కడికక్కడ నానా అవస్థలు పడుతున్నటువంటి ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి సభకైతే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదొక ప్రజా వ్యతిరేక ఏదైతే సభ, కాంగ్రెస్ పార్టీని గద్దెదించేలాగా, కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేసేలాగా ఈ సభ ఉండబోతుందంటూ కూడా సర్వత్రా కూడా చర్చ జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలో అయితే ప్రతి గ్రామాన కూడా ఒక పండుగలాగా, ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 27వ తారీఖున అయితే గ్రాండ్ గా సక్సెస్ చేస్తాం, వరంగల్ సభ చాలా సక్సెస్ చేస్తామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమరోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. సాయమాధవి, మొత్తానికి 25 ఏళ్ల గులాబీ పండుగకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబవుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి. గులాబీ జెండాల రెపరెపలతో ఎల్కతుర్తిలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ అంశాన్ని మనం టాప్ 1 బ్రేకింగ్ గా చూసాం.